సోషల్ మీడియా కార్యకర్తల కానించి మాజీ మంత్రులు, పార్టీ నాయకులు కేకులు కట్ చేశారు, ర్యాలీలు చేశారు, సంబరాలు చేశారు. కేకులు కూడా కట్ చేశారు. సాక్షిలో డిబేట్లు పెట్టారు. ఒకరోజు 2 రోజులు డిబేట్లు పెట్టలేదు. సాక్షిలో దాదాపు ఒక వారం 10 రోజుల పాటు ఇదే అంశం పైన రుద్దేసే ప్రయత్నాలు చేశారు. ఏది తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపిస్తే విజయ్ గారు అధికారంలోకి వచ్చేసారండి, విపరీతంగా ఓట్లు గుద్దేశారనే ప్రయత్నాలు చేశారు. అయితే నిన్న ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందండి. కావాలా స్క్రిప్టెడ్ ఇదంతా కూడా నేను చెప్తా, తర్వాత ఎలా జరిగింది ఏంటనేది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏంటో కూడా మనం విందాం. సార్, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో మొన్న విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటున్నాయా? బా అయిపోయింది చూసారా. ఇప్పుడు మా రోజాని, అంబటి రాంబాబుని, ఇంకొంతమందిని వీపింగ్ చేశాడు. ఎందుకు చేశాడంటే ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటో కూడా చెప్తారు. ఫస్ట్ ఆ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది తిరిగి వీళ్ళకి ఏమర్థమైందంటే లేదు, విపరీతంగా మనల్ని ట్రోల్ చేస్తున్నారు, దీన్ని అట్టగట్ట కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సింపుల్గా ఒక క్వశ్చన్ అడిగి నించుకున్నాడు. రమేష్, అట్ట కాదమ్మా, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుంది కానీ మనకి ఎందుకు ఉంటుందమ్మా అని చెప్పేసి ఒక వీడియో మాట్లాడాడు కదా. ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా ఏమని ట్రోల్ చేస్తారు, ఏమని తిప్పుతున్నారు చెప్పనా? మా అన్న డౌన్ టు ఎర్త్, ఎవరి విజయాన్ని కూడా క్రెడిట్ తీసుకోరు, ఇంత ఉదారత మనిషి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదని చెప్పేసి మళ్ళీ ఈ వీడియోని తిప్పుతున్నారు అన్నమాట. ఇదంతా స్క్రిప్టెడ్. ముందుగా అనుకుంటారో లేదు దీన్ని మనం విపరీతంగా ప్రచారం చేయాలని చెప్పేసి అని. అది ఎక్కడో దిక్కున బూమరాంగ్ అవుతాయి. బూమరాంగ్ అయిన తర్వాత ఇప్పుడు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. నీకు తెలియదండి, ఒక పార్టీ అధ్యక్షుడివి నువ్వు, మాజీ ముఖ్యమంత్రివి, మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నీ సొంత ఛానల్ సాక్షి ఛానల్లో నీకు భజన చేసే జర్నలిస్టులు, నీ జీతగాళ్ళు, వీళ్ళంతా కూడా పొలవమని చెప్పేసి అని విజయ్ గారి గెలుపు నీ వల్లే వచ్చిందని చెప్పేసి దాదాపు 10 రోజుల పాటు సోషల్ మీడియాలోని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ప్రెస్ మీట్లు పెట్టి ఓదరగొట్టేస్తూ ఉంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకు మన పార్టీ నాయకులు ఏమని ప్రచారం చేస్తున్నారో, మన పార్టీ తీసుకున్న స్టాండ్ ఏంటి, కార్యకలాపాలు ఏంటి అనేది నీకు అమాత్రం అవగాహన లేదా? ఉందా లేదా? ఉంది, తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కావాలని చెప్పి చేయించుకునే ఎవరైనా ఇవన్నీ కూడా తెలియకుండా ఏమీ లేదు. మరి ఇప్పుడు ఎందుకు మాట మార్చాడంటే బూమరాంగ్ అయింది, ట్రోల్ చేస్తున్నారు, ఉన్న పరువు పోయిందని చెప్పేసి నీ ఉద్దేశంతో ఇప్పుడు వచ్చి సింపుల్గా నవ్వుతా అమాయకంగా డైలాగ్ కొట్టేసాడు. ఇప్పుడు దాన్ని తిప్పుతున్నారు వీళ్ళంతా కూడా. ఇన్ని ప్రయత్నాలు మనం ఎందుకు చేయాలండి? మేము ముందు నుంచి చెప్పేది కదా, మీకే ఇక్కడ గతి లేదు, మీకే ఇక్కడ 11 వచ్చినాయంటే అదే లేదండి. మా రోజైతే మరీ దారుణం, ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలు, జగన్మోహన్ రెడ్డి డ్రెస్ వేసుకున్నాడంటే కింద ప్యాంట్ అంటే పైన షర్ట్ అంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎత్తి చూపించేసాడంటే, జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా అక్కడ ప్రచారం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి లాగే పరిపాలిస్తానని చెప్పేసి హామీలు ఇచ్చేసాడంటే మామూలు భజన చేయలే. మరి ఏవైపు నీ భజన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు వీపింగ్ చేసినట్టే కదా. ముఖ్యంగా మా రోజాని వీపింగ్ చేశారు. రోజా గారు మీరైనా సరే ఇకనైనా సరే వాళ్ళు ఏదో స్క్రిప్ట్ పంపించారని చెప్పేసి మాట్లాడేమాకండి. ఇక మధ్యలో ఇలా వదిలేస్తారు, ఇలా మాట మార్చేస్తారు సింపుల్గా. నాకేం సంబంధం ఉంది, మా పార్టీ క్యాడర్, మా పార్టీ నాయకులు, మా పార్టీకి సంబంధించిన మా సొంత ఛానల్లో ఏమని ప్రచారం చేస్తారో నాకేం సంబంధమైన అన్నట్టు ఉంది. ఎవడన్నా నమ్ముతాడా? ఈ మాటలు ఎవడన్నా నమ్ముతాడండి? నీ పార్టీ నాయకులు కిందన సోషల్ మీడియాలో ఏదో జరుగుతుంది అనుకుంటే అది వేరే అంశం అండి. సోషల్ మీడియాలో కొంతమంది ఏదో ప్రచారం చేస్తున్నారంటే మనం దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. సరే, ఆ పార్టీ స్టాండ్ కాదు, అది ఆ పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు కాదు, ఏదో కింద సోషల్ మీడియాలో ఏదో ట్రోల్ చేసుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అట్ట కాదుగా. ముఖ్యంగా కార్యకర్తలతో పాటు నాయకులు, మాజీ మంత్రులు డైరెక్ట్గా నీ సాక్షి టీవీలో అయితే 10 రోజుల పాటు డిబేట్లు పెట్టారు. 10 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజుల పాటు డిబేట్లు పెట్టారు. ఇన్ని రోజులు నిద్రపోయావా? నీ పార్టీ నాయకులు, నీ పార్టీ ఏం చేస్తుందనేది నీకు తెలియదమ్మా. నువ్వేం అధ్యక్షుడు నాకు అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా జరుగుతుందా? అది మేము నమ్మాలా? అంత పచ్చోళ్ళు ఉన్నారా జనాలు? ఇంకా నువ్వు మంచోడు గురించి లేదంటే మావిగాని గురించి చెప్పుకుంటా పోతే చాలా సిరాకు ఉంటుంది. ఇవాళ మావిగాని అన్నాడండి, సింపుల్గాను. అయ్య బాబాయ్, నేను తీసుకొచ్చిన మావిగన్ అనేది ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం,
మచిలీపట్నం పోర్టులో దిగాలి, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాలి, గుంటూరులో టక్మని దూకియాలి, అక్కడ బజ్జీలు తినాలి, అయిపోయింది మా వీగన్ అన్నాడు. ఇదొక అద్భుతమైన సిటీ అయిపోద్దండి. పైగా దానికి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పుకొచ్చాడు. మా వీగన్ అని చెప్పేసి పేరు ప్రస్తావిస్తేనట్ట చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చేద్దట. ఇది ఒక సైకలాజికల్ వెపన్ అండి. ఇప్పుడు నేను ప్లాన్ బి అని చెప్పేసి మచిలీపట్నంలో విజయవాడలోవి, గుంటూరులో గన్ అని చెప్పేసి తీసుకున్నాడు. రేపొద్దున అధికారంలో ఒకవేళ పొరపాటున రాడు అనుకోండి, రేపొద్దున మళ్ళీ ఇంకొక ప్లాన్ చెప్పుకొస్తాడు. ప్లాన్ సి చెప్పుకొస్తాడండి. వైజాగ్లోవా, కాకినాడలోకా, రాజమండ్రిలోరా, ఒకరా అంటాడు. అప్పుడు అయిపోయా. అన్న దగ్గర ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి కూడా ఉంటుంది. ప్లాన్ సి ఒకరా అంటే వైజాగ్లోవా, కాకినాడలోకా, రాజమండ్రిలో రా, అయిపోయింది. ఈ మూడు కూడా కలిపేద్దామండి. ఎలాగా సింపుల్గా ఉంటుంది. మనం వాటి నుంచి చూసుకుంటే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి వచ్చింది. ఇటు నుంచి చూసుకుంటేనేమో రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ వచ్చింది, సరిపోద్దండి అని చెప్పేసి అని అంటాడు. మీ పిచ్చోళ్ళు ఎలాగో ఉన్నారు, మీకు మీ పార్టీ పిచ్చోళ్ళు ఎలాగో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి తెడ్డం తెడ్డం. వాళ్ళకి ఒక బుర్ర ఉండదు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. నువ్వు పెద్దగోరువి, నువ్వు తెడ్డం. ఇంకా మందకి మనం ఏమవుతున్నావు, మన రాష్ట్రం ఎట్టిపోతుంది, అసలు రాజధానిపై నిన్ను మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడితే ఇలా చేసుకుంటా పోతే మన రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరు వస్తారో, పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, మన రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి, ఎక్కడ ఉపాధి దొరుకుద్ది, ఈ ఆలోచన విధానాలు ఏమో గొర్రెల మందకు ఉండదండి. ఎడ్డు అనాలా, తెడ్డు అనాలా. ఎక్కడైనా సరే ఈ సొల్లు డైలాగులు మానేయండి, ఈ పనికి మన మాటలు మానేయండి. అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో నీకు తెలియకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకోనండి. తెలీదా? పార్టీ అధ్యక్షుడికి తెలియదండి ఏం జరుగుతుందని చెప్పేసి అని. మాట్లాడితే మనం ప్రచారం చేసుకుంటూ వస్తాం కదా. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే. కింద మాకు క్వార్టర్ ఇలాంటిది ఏమి ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి జుజుబి, ఇంకొకటి ఉంటే జుజుబి, వాళ్ళ మాటలేమి జగన్మోహన్ రెడ్డి విండో. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఏం జరిగినా కానీ జరుగుద్ది అని చెప్పేసి ఒక పక్కన మీ నాయకులు చెప్తూ ఉంటారు. మరి అలాంటిది ఈ అంశం గురించి మీకు తెలియకుండానే జరిగిందా? ఎంత ప్రచారం చేసుకొచ్చారా? అవి ఒకనొక దశలో మామూలుగానో తమిళనాడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం చేశారని, ముఖ్యంగా రోజా గారు లాంటి అయితే మామూలుగా కాదు. అయ్యి బాబోయ్, ఫోన్లు, ఆడియో కాళ్ళు, వీడియోలు, ప్రెస్ మీట్లు, ఎగరడాలో సంతోషాలో ఇక్కడ మీరు ఓడిపోయారనే బాధ మీకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ తమిళనాడులో విజయ్ గారు గెలిచి ఆయన ఏదో మీ చిన్న ఫోటో పట్టుకున్నాడని చెప్పేసి అని ఆ క్రెడిట్ మొత్తం మీరే దొబ్బేసే ప్రయత్నాలు చేసి విజయవాడ ఇంకా తమిళనాడుకి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న ప్రచారాన్ని చేసుకొచ్చారండి. ఏదో ఒక ఫంక్షన్లో విజయ్ గారితో ఒక ఫోటో దిగిన పాపానికి విజయ్ గారిని అంతలా వాడుకున్నారు మీరు. అంటే ఇదంతా కూడా క్రెడిట్ చోరీలో ఒక భాగం మాట. పక్కన వాళ్ళ క్రెడిట్ని ఈయన దొబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, లేఖి వ్యాఖ్యలు, మావిగన్ అంతసేపు కాసేపు, అమరావతి అని కాసేపు, నేను తిరగదీసేస్తానని కాసేపు. ఏందో నువ్వు చేసింది నాకు అర్థం కాల. రాజధాని అంశం పైన ఎక్కడైనా సరే ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు 3 రాజధానుల మీద ఉంటారా? 3 రాజధానుల మీద ఉండండి. అమరావతికి వ్యతిరేకం అది అందరికీ తెలిసిందే. పోనీ మీరు 3 రాజధానులను తీసుకున్నది పోనీ దాని మీద నిలబడండి. లేదు ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటారు, రేపొద్దున వకారా అంటారు, రేపొద్దున లేదంటే పులివెందుల సైడు, లేదంటే రాయలసీమ సైడు మళ్ళీ 3 ప్రాంతాలను తీసుకుని దానికి ఒక కొత్త రకం పేరు పెట్టేస్తావు. ఎటు చూసినా అమరావతి అభివృద్ధి జరగకూడదు, అమరావతి డెవలప్మెంట్ అవ్వకూడదు, రాష్ట్రం బాగుపడకూడదు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కలగకూడదు, ప్రజలందరూ కూడా మన మీద ఆధారపడి బతకాలి. మనం ఇచ్చే 10కి 15కి సంవత్సరానికి పని అంటే ఉపాధి లేకుండా, పని కల్పించుకుంటా, పరిశ్రమలు తీసుకురాకుండా అందరినీ ఖాళీగా ఇంట్లో కూర్చోబెట్టి సంవత్సరానికి 15,000 రూపాయలు వేసేసి మీ అందరికీ నేను దేవుణ్ణి, నేను ఇచ్చిన సొమ్ముతో మీరు బతుకుతున్నారని చెప్పుకునే ప్రయత్నాలే కదా. లాస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో అలాగే మాట్లాడారు మీరు. మేము ప్రజలందరినీ కూర్చోబెట్టి మేపుతున్నాం అన్న ప్రచారాన్ని తీసుకొచ్చారు. కొంతమంది జర్నలిస్టులు, ఎన్నిస్టులు, మా కసాయిగాళ్ళంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా అదే పదాలు వాడారు కూడా. జనాలు కూర్చోబెట్టి మేపుతుంటే ఇంకేమి నొప్పిండి. జగన్మోహన్ రెడ్డి డప్పులు చేస్తున్నాడు.